జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మున్వర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా 19వ వార్డు మున్వర్ వార్డు సభ్యులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఇంటింట ప్రచారం కొనసాగించారు. 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మున్వర్ మాట్లాడుతూ నన్ను ఓటీసీ గెలిపిస్తే నేను అన్ని సమస్యలు నెరవేరుస్తానని తెలిపారు. ఈ ప్రచారంలో కొడగండ్ల మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, కొడగండ్ల సర్పంచ్ ముందాత్రి లక్ష్మీ కొండయ్య, రిమ్మనగూడ సర్పంచ్ కర్ణాకర్, రిమ్మనగూడ మాజీ సర్పంచ్ మాధవరావు, దాతర్పల్లి సర్పంచ్ మల్లికార్జున్, మాజీ పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్యామ్ తోగుట, మాజీ మార్కెట్ చైర్మన్ గోవిందారెడ్డి, మిందె నర్సింహులు, ఎస్సీసెల్ గజ్వేల్ కొడగండ్ల మాజీ ఎంపీటీసీ అంజీ యాదవ్, రిమ్మనగూడ ఉప సర్పంచ్ నర్సింహులు, నాగరాజు, బీడా అశోక్, జిల్లా ప్రశాంత్, మాదాడి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 19వ వార్డులో మన మైనార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ మున్వర్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీ నర్సారెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో టికెట్ కేటాయించడం జరిగింది. ఒక పేదింటి బిడ్డకి, మైనార్టీకి కాంగ్రెస్ పార్టీ బీసీ వాదం మీద ముందుకు పోతూ ఒక మైనార్టీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది. మైనార్టీతో పాటు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ ఒక పేదింటి బిడ్డను గెలిపించి పనులు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం కట్టుబడి ప్రజా సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకని ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, ఇలా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే రాష్ట్రంలో మనం అధికారంలో ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. ఈ 3 ఏళ్లలో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఈ అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థులు గత 10 ఏళ్ల నుండి ఏం చేసినది లేదు. ఇప్పుడు కూడా ఏం చేసినా వాళ్లకు ఓటేస్తే చెత్తకుప్పలు వేసినట్టే తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మున్వర్ ఆలీని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలకు 19వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నర్సారెడ్డికి పెద్ద ఎత్తున 19వ వార్డు మున్సిపాలిటీని కైవసం చేసుకొని గిఫ్ట్గా ఇచ్చి మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఈ గజ్వేల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ చెంపపెట్ట లాంటి దెబ్బ మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. టీఆర్ఎస్ ప్రభుత్వము దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకోటి ఏమి లేదు. గత అభ్యర్థులు దాచుకున్నటువంటి డబ్బులను ఇవాళ పేదలకు పంచుతున్నారు. వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మున్వరాలికే, జై గుర్తుకే, జై కాంగ్రెస్. మున్సిపాలిటీలో 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నాయి. దానికి మునీరల్ని 19వ వార్డు నుంచి కాంటాక్ట్ చేస్తుంది. అతను చాలా బీదస్తుడు, బీసీ వర్గం నుంచి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. తను ఇళ్ళవేళలా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి తను. అటువంటి వ్యక్తి దొరుకుడు మన వార్డుకు అదృష్టమని మీరు భావించండి. దీనికి ఆ రకంగా ఉన్నందుకే నర్సారెడ్డి గారు కానీ, ఆంక్షారెడ్డి గారు కానీ, ఇప్పుడు ఇన్ఛార్జ్కి వచ్చిన శ్రీశైలం గౌడ్ గారు కానీ వీరి కొరకని తిరుగుతూ జరుగుతుంది. ప్రభుత్వం ఏమిచ్చినాయి అనేది మీకు అన్ని విషయాలు తెలుసు. డబ్బులు లేనందువల్ల కొన్ని ఆగిపోయినాయి. వాటి కూడా ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దాని వరకు కూడా తను పోరాడతారు. అందుకని మీరు అందరూ ఆ రోజు 11వ తారీఖు నాడు ఉదయాన్నే లేచి హస్తం గుర్తు, చేతి గుర్తుకే ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నా. 19వ వార్డు సభ్యులందరూ చేతి గుర్తుకే గెలిపిస్తాం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే అమ్మా. చేతి ఓటుకోండి. పేరు మునవర్ అలీ. నేను 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నర్సారెడ్డి గారికి, ఆంక్షారెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, నా వార్డు సభ్యులకు ఎంతో రుణపడి ఉంటానని కోరుతున్నాను. ఈ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ పనులు చేయలేదు. గత 2 సంవత్సరాలు గడిచగానే మన ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చింది, ఫ్రీ కరెంట్ ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, గ్యారంటీలో కొత్త రేషన్ కార్డులు ఇట్లా ఇచ్చింది, గ్యారంటీలో లేని ఇట్లా పథకాలు విడుదల చేస్తుంది, రైతులకు రుణమాఫీ చేసింది. ఎంతో అవకాశమైన ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తూ మన చేతి గుర్తుకు వేసి గెలిపిస్తారని భారీ మెజారిటీతో కోరుతున్నారు. జై కాంగ్రెస్.
చేతు గుర్తుకే చేతు గుర్తుకే జై కాంగ్రెస్ ఏ సౌండ్ బంద్ చేయ బాబు కాంగ్రెస్ పార్టీ 19వ వార్డు అభ్యర్థి మున్వర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. డిసిసి అధ్యక్షులు తూముకుంట ఆంక్షారెడ్డి గారు మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో 19వ వార్డు సభ్యునిగా మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణాలలో నిరుపేదలకు ఇళ్లకు ఉచిత విద్యుత్ కానీ, మహిళలకు ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కానీ, అదేవిధంగా పట్టణాలలో ఇంకా సన్నబియ్యం సన్నబియ్యం ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరికి రేషన్ షాప్లో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టి ముందుకు పోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు బలపరిచిన క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున మున్వర్ అలీ గారికి చేయి గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో 19వ వార్డు సభ్యులు గెలిపించి ఈ ప్రభుత్వానికి కానుకగా ఇస్తారు రేవంత్ రెడ్డి గారికి అని కోరుకుంటున్నాను.